పరిస్థితుల దృష్ట్యా ఇవాళ పొదుపుగా కార్యక్రమాలు చేసే లక్ష్యంతో మహానాడును భారీగా చేయాలనుకున్న లక్ష్యాన్ని పక్కన పెట్టి పొదుపుగా వర్చువల్గా కింద స్థాయి దాకా కూడా కార్యక్రమాలు చేద్దామన్న ఆలోచనలో పార్టీ నిర్ణయం తీసుకుంది. హైదరాబాదు అమరావతి పార్టీ ఆఫీసులో స్టేట్ లెవెల్ కమిటీలన్నీ కూర్చొని పోలిట్ బ్యూరో కానీ ఇతర కమిటీలన్నీ కూర్చొని నిర్ణయాలు తీర్మానాలు ప్రతిపాదించి చర్చలు చేసి అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కొన్ని వందల యొక్క క్లస్టర్ ఇన్ఛార్జీల సమక్షంలో క్లస్టర్ లెవెల్లో కూడా కార్యాచరణకి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్న ప్రముఖులందరినీ కూడా రప్పించి డిబేట్లు చేసి రాష్ట్ర భవిష్యత్తు కోసం తీసుకోవాల్సిన నిర్ణయాల మీద చర్చించేదానికి అవకాశం కల్పించింది. ఇవాళ రాజమహేంద్ర రూరల్లో 11 క్లస్టర్లు ఉన్నాయి. 11 క్లస్టర్లు కూడా అనేక చోట్ల టీవీలు ఏర్పాటు చేసి వాళ్ళ మీడియా ద్వారా కూడా డిబేట్ చేసేదానికి అవకాశం కల్పిస్తూ ఉన్నాం. అందరూ భారీగా పార్టిసిపేట్ చేయమన్నాం. రాష్ట్ర భవిష్యత్తు కోసం ఎన్డీఏ కూటమి సారథ్యంలో తీసుకోవాల్సిన నిర్ణయాలు అమలవుతున్న తీరు, దానిలో లోటుపాట్లు, రాబోయే భవిష్యత్తులో రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్ళాలి, ప్రతిపక్షం యొక్క తప్పుడు ప్రచారం ఎలా ఖండించాలని కూడా చర్చలు జరుగుతాయి. రాజకీయ తీర్మానాలు కూడా ఉంటాయి. దేశ రాజకీయ భవిష్యత్తులో మన రోల్ ఏమిటనేది కూడా నిర్ణయం చేసేదానికి అవకాశం ఉంటుందని సవినీయంగా మనం చేస్తాం. భారీగా తరలిరండి, కలిసి రండి. 2 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసి మొదటి రోజు 9 గంటలకల్లా ఆయా కేంద్రాలకు తరలి వచ్చేసి ఎన్టీ రామారావు ఘనంగా నివాళులు అర్పించి కార్యక్రమంలో పాల్గొందామని విజ్ఞప్తి చేస్తున్నాం. అందరికీ ఉండేది సామాజిక న్యాయం కోసం కృషి చేస్తున్న తెలుగుదేశం, జనసేన, బీజేపీ నాయకత్వం ఎన్డీఏ కుటుంబం మద్దతు ఉంది. సక్రమైన విధానంలో పరిపాలన చేసేదానికి వక్ర భాషను చెబుతున్న జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్పేదానికి సమాయత్తంగా ఉంది.